ఓం నమః శివాయ. నమ్మిన భక్తుల నిండుగుండెల్లో ఉండే మహాశివుడు తన భక్తుల కోసం, అభాగ్యుల కోసం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో గత 15 సంవత్సరాలుగా లింగరూపంలో కొలువై నిత్యపూజలందుకుంటున్నాడు. ఈ దివ్యమూర్తిని దర్శించేందుకు రాష్ట్రం నలుమూలల నుండే కాక దేశ నలుమూలల నుండి ఇక్కడకు భక్తులు వస్తుంటారు. తెలంగాణలో మహాశైవక్షేత్రంగా నిర్మిస్తున్న ఈ శివాలయానికి ఎందరో భక్తులు శివాశీస్సులు పొందేందుకు వారి శక్తి కొలది సహాయ సహకారాలు అందిస్తూ విశేష ఫలాలు పొందుతున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మహాశివరాత్రి పూజా కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్న సందర్భంగా శివయ్య సేవలో తరించేందుకు నల్గొండ నుండి వచ్చిన భార్గవి గారు శివపుత్రులకు అండగా నిలిచారు. ముందుగా ఘంటానాదం చేసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకోగా అర్చకులు స్వామివారికి బొట్టును పెట్టారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. బంగారు వర్ణనతో తేజరిల్లుతున్న శివలింగానికి జలాభిషేకం చేసి అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. ఈ సందర్భంగా వారు తెచ్చిన వివిధ పూలను స్వామికి సమర్పించారు. అర్చకులు స్వామివారికి నీరాజనం సమర్పించి శఠగోపంతో ఆశీర్వదించారు. పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ సందర్భంగా స్వామివారి పవిత్ర జలాన్ని, హోమభస్మాన్ని, ఇటుకను ఇవ్వగా భక్తురాలు ఉత్సాహంగా శివాలయ నిర్మాణానికి ఇటుకను అందించి శివానుగ్రహాన్ని పొందారు. సేవా మార్గంలో భాగంగా మహాశివరాత్రి సందర్భంగా సేవామూర్తి భార్గవి గారు వారి భర్త శ్రీ లక్ష్మీ నరసింహగారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి ముక్కంటీసుని పరిపూర్ణ ఆశీస్సులు పొందారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి శివయ్య సేవలో తరించి శివపుత్రుల సేవలో తరించిన సేవామూర్తి భార్గవి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నమస్తే అండి, నా పేరు భార్గవి, మా సార్ పేరు నరసింహ. నేను నల్గొండ నుంచి వచ్చిన సార్. ఎందుకో నా మనసులో దేవుడి కృప అనిపించో నన్ను ఇక్కడికి రప్పించింది. ఆ దేవుడు, ఆ శివయ్య రావాలనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఆశ్రమంలో ఇంత సేవ చేయడం ఇది నాకు బాగా నచ్చింది. ఆశ్రమంలో అమ్మ నాన్న అంటే ఎవరు లేనుక భగవంతుడే ఒక వరంగా ఇచ్చిండని నాకు అనిపిస్తుంది. ఎంతో అభాగ్యులు రోడ్డు మీద ఎంతోమంది పడిపోయి, మేము కూడా పూర్ ఫ్యామిలీ, వాళ్ళందరినీ నాకు చాలా బాధ అనిపించింది. నాకు ఎందుకో రావాలనిపించింది. అందులో నాకు నా తండ్రి కనబడ్డట్టు అనిపించింది. నాకు మా డాడీ లేరు, లేట్. ఇట్లాంటి సేవ ఇంకా ఇట్లనే ఆ భగవంతుడు మీ అందరి కృప ఉండి సేవ చేసే ప్రతి ఒక్కరికి ఆయన ఆశీస్సులు ఉండాలని, ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇట్లా లేని వాళ్ళు ఇంకెంతమంది బయట ఉన్నా సరే ఇంకా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.